హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో జొమాటోలో భారీ ర్యాలీ రాబోతుందా? సో రేపు బ్లాక్ డీల్ జరగబోతుంది, అంటే ఆగస్టు 3న బ్లాక్ డీల్ జరగబోతుంది. సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. అలాగే జొమాటోకు సంబంధించిన Q1 ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, సో జొమాటోలో ఫైనల్ టార్గెట్ ఏంటి, సో ఈరోజు అప్పర్ సర్క్యూట్ ఎందుకు పడింది, సో ఈ వివరాలతో జొమాటో గురించి కంప్లీట్గా వ్యూ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ వీడియోలో. అలాగే ఆదిత్య పూరి, సో అంటే ఈ పర్సన్తో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్న అనుబంధం మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మరి అంతలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ని సక్సెస్ఫుల్గా నడిపించిన పర్సన్ ఎస్ బ్యాంక్లోకి వస్తున్నారా? ఈ అప్డేట్ వల్ల ఎస్ బ్యాంక్లో ర్యాలీ వచ్చింది. సో ఈ అప్డేట్లో నిజం ఎంత, ఇట్లాంటప్పుడు ఎస్ బ్యాంక్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఈ విషయాల గురించి చూద్దాం. అలాగే ఎస్ కార్డ్స్కి సంబంధించిన Q1 ఎర్నింగ్స్, సో మన పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ది స్టాక్ కదా. సో ఎస్ కార్డ్స్ ఇప్పుడు ఎస్ కార్డ్స్ కుబోటాగా మారింది. సో ఆ అప్డేట్ గురించి, ఆ రిజల్ట్స్ గురించి, అలాగే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే ఎస్ కార్డ్స్లో ఆపర్చునిటీ గురించి సో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అలాగే బజాజ్ కన్జ్యూమర్, సో అంటే మన పోర్ట్ఫోలియోలో ఎనదర్ స్టాకు. సో బజాజ్ కన్జ్యూమర్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో మరి దాని పరిస్థితి ఏంటి, సో సారేగామాకి సంబంధించిన Q1 ఎర్నింగ్స్ ఏంటి, సో ఆ విషయాల గురించి చూద్దాం. ఓవరాల్గా మార్కెట్ యొక్క గమనం ఏంటి, మనం అనుకున్న టార్గెట్స్ మేజర్ ఏంటంటే సో రీచ్ అయ్యాయి. ఫర్దర్గా నిఫ్టీ ఎక్కడికి వెళ్ళబోతుంది, సో నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ ఎంత, బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి, యుఎస్ మార్కెట్లో లైవ్లో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఆ విషయాలు చూద్దాం. అలాగే మన ఎఫ్ఎం గారి ఇంపార్టెంట్ కామెంట్స్ ఏంటి, సో తను ఏమని కామెంట్ చేశారు, సో ఆ విషయాలు. అలాగే స్టాక్ మార్కెట్లో ఆర్బీఐ మీట్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, సో ఆ మీట్ తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా ఒక అంచనా వేసే ప్రయత్నం అనేది చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాకు ఎస్ కార్డ్స్. సో మే ఫాల్ డౌన్లో నా వ్యూ ఇచ్చాను ఎస్ కార్డ్స్ గురించి. సో అరౌండ్ 23 PEలో ఉన్నట్టుంది ప్రైస్ టు ఎర్నింగ్. చూడండి ఒకసారి సో రిజల్ట్స్ చూద్దాం. సో రిజల్ట్స్ చూస్తే కనుక సో ఇయర్ రెవెన్యూ పెరిగింది, సో మంచి విషయం. సో అట్లాగేంటంటే మరి ప్యాడ్ చూస్తే ఏంటంటే ఇయర్ 21% డ్రాప్ ఉంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ 26% డ్రాప్ ఉంది. సో ప్రాఫిట్ తగ్గింది. సో ఎందుకు తగ్గింది అని చూస్తే కనుక సో మార్జిన్స్ అయితే ఉన్నాయో సో అవి తక్కువగా మెయింటైన్ చేశారనమాట. సో అందువల్ల ఏంటంటే లాభాల్లో క్షీణత వచ్చింది. సో కానీ ఏంటంటే రెవెన్యూస్ పెరగటం అనేది మంచి విషయం. సో ప్రాఫిట్స్ కొంచెం తగ్గుతూ ఉంటే అది వేరే విషయం. అట్లాగేంటంటే సో యాజ్ ఏ ఇన్వెస్టర్గా ఏంటంటే మన ఫోకస్ అంతా కూడా ఏంటంటే ఇయర్లీ రిపోర్ట్ మీద చూడాలి, యాన్యువల్ రిపోర్టు. సో ఇయర్లీ రెవెన్యూ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి అనేది అక్కడ చూసుకోవాలన్నమాట. అట్లాగే ఎస్ కార్డ్స్ గురించి ఇంపార్టెంట్ డిస్కషన్ ఏంటి అని అంటే సో ఈ కుబోటా అంటే ఏంటంటే జపాన్ వాళ్ళు, అక్కడ ట్రాక్టర్ కంపెనీ అనమాట. సో అలాగే జపాన్లో సో వాళ్ళు మంచి టెక్నాలజీతో వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే వరల్డ్ వైడ్ వాళ్ళకి సేల్స్ ఉన్నాయి. సో కుబోటా వాళ్ళు ఏంటంటే 2021 నుంచి దీంట్లో స్టేక్ కొనుక్కుంటూ వస్తున్నారు. సో 2022లో సో 54% ఆక్యుపై చేస్తాము మేజర్ వాటా అని చెప్తున్నారు. ఆల్రెడీ అరౌండ్ 44% అరౌండ్ ఆక్యుపై చేశారు. అయితే ఈ కుబోటా మన ఎస్ కార్డ్స్ని కొనడం బెనిఫిటేనా అంటే ఇద్దరికీ బెనిఫిటే. సో ఈ కుబోటాకి ఏంటంటే ఇండియాలో ఎస్ కార్డ్స్ రూపంలో మంచి లేఅవుట్ అనమాట. సో మనం చూడండి, ఇండియా అయినా చైనా అయినా మ్యాన్ పవర్. సో అందువల్ల ఏంటంటే ఫారిన్ కంట్రీస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాయి అని అంటే మ్యాన్ పవర్, గ్రోత్కి స్కోప్ ఉన్న కంట్రీ కదా. సో అందువల్ల ఏంటంటే వాళ్ళ సేల్స్కి సో ఇక్కడ మనకి ఇండియాలో లేఅవుట్ రూపంలో ఏంటంటే ఎస్ కార్డ్స్ దొరుకుతుంది. సో ఎస్ కార్డ్స్కి బెనిఫిట్ అనమాట. ఏంటి అని అంటే సో ఎస్ కార్డ్స్కి సో డిఫరెంట్ కంట్రీస్లో ఏంటంటే ఈ కుబోటా ద్వారా బెనిఫిట్ అవుతుంది అనమాట సేల్స్కి. అట్లాగే ఈ కుబోటా వాళ్ళ టెక్నాలజీ ఏదైతే ఉందో సో అది సూపర్, చాలా అడ్వాన్స్డ్ అనమాట. ఆ టెక్నాలజీని ఎస్ కార్డ్స్లో కూడా ఇంప్లిమెంట్ చేసి ఫర్దర్గా ఎస్ కార్డ్స్లో సేల్స్ అనేది పెంచుతారనమాట. సో కాబట్టి బోత్ వేస్లో ఏంటంటే బెనిఫిట్ ఉంది. కాబట్టి ఏంటంటే వీళ్ళు వాటా కొనటం, సో అంటే కుబోటా వాళ్ళు ఎస్ కార్డ్స్లో వాటా కొనటం అనేది సో అది ఎస్ కార్డ్స్కి మేలు చేసే విషయం అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే నా వ్యూ అనేది చెప్తాను. సింగిల్ క్వార్టర్లో సేల్స్ డ్రాప్ అవటం, అలాగే ప్రాఫిట్ డ్రాప్ అవడం అనేది సహజం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే ఏంటంటే మీరు ఏ స్టాక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ చేయలేరనమాట. సో మంచిగా వచ్చినప్పుడు పెట్టి ఒక క్వార్టర్ డ్రాప్ అవ్వగానే తీసేశారనుకోండి ఇబ్బంది అనమాట. సో అలాగే టెక్నికల్గా ఎస్ కార్డ్స్లో ఆపర్చునిటీ ఎక్కడ ఉంది అనేది చూద్దాం. ప్రైస్ టు ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 30 ప్రైస్ టు ఎర్నింగ్లో ఉంది. సో అందుకని ఈ జూన్ జూలై ఫాల్లో ఏంటంటే సో దీంట్లో ఆపర్చునిటీ అనేది కొత్తగా డీమ్యాట్ గ్రూప్లో వచ్చిన వాళ్ళకి కానీ
మన ఫ్రీ గ్రూప్లో వాళ్ళకి కానీ దీంట్లో ఆపర్చునిటీ అనేది ఇవ్వలేకపోవడం అనేది జరిగిందనమాట. అయితే భవిష్యత్తులో ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా ఇస్తాను. ఒకసారి ఎస్కార్డ్స్ యొక్క అంటే ఈ ఎస్కార్డ్స్ కుబోటా చార్ట్ని స్కాన్ చేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఎస్కార్డ్స్ యొక్క చార్ట్ చూస్తే సో ప్రైస్ టు ఎర్నింగ్ అయితే 30లో ఉంది. మనం 20 to 23 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పట్టుకుందాం. సో ఈ క్వార్టర్ డ్రాప్ ఉంది కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సేమ్ టైం ఏంటంటే ఆటో సెక్టార్ ఊబులో ఉంది. సో అలాగే ఓవరాల్గా మార్కెట్ అంటే ఓవరాల్గా నిఫ్టీ యొక్క గమనం అనేది చాలా అగ్రెసివ్గా ఆల్ టైమ్ హైకి వెళ్ళబోతుంది. కాబట్టి దొరుకుతుందా లేదా అనేది ఖచ్చితంగా మనం చెప్పలేమన్నమాట. సో అలా అని చెప్పి కరెంట్ మార్కెట్ ప్రైస్లో యాడ్ చేసుకోమని అన్నాం, ఎందుకంటే మన రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ప్రైస్ టు ఎర్నింగ్ అనేది 23, 22లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ అనమాట. సో పోనీ టెక్నికల్గా చూద్దామన్నా కూడా 1532 అట్లీస్ట్ వర్స్ట్. సో 1467, 1305 అనమాట. సో యాక్చువల్గా 1100, 1200 ఆ 10 మనకి 1000 ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం వెయిట్ చేసాం. సో ఈ కరెక్షన్ అనేది కంటిన్యూ అయితే ఇది ఇంకా లో పీలో దొరుకుతుంది, మరలా యాడ్ చేద్దాము, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేశాను. మనకి చాలా స్టాక్స్ దొరికాయి, కొన్ని స్టాక్స్ దొరకలేదు. సో అన్నీ దొరకవు కదా, అలా ఏంటంటే ఇది మిస్ అయ్యి తప్పించుకొని పైకి వెళ్ళింది. సో కాబట్టి ఈ క్వార్టర్ డ్రాప్ అవడం అనేది సో ఆపర్చునిటీ యాజ్ ఇన్వెస్టర్గా కొంత యాడ్ చేసుకోవడానికి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాడిగా, అట్లాగే కొత్త వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది దీంతో అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే సో మన వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు సో జొమాటో గురించి అలాగే ఎఫ్ఎం గారి కామెంట్స్ రిమైనింగ్ ఇతరత్ర థింగ్స్ చూసే ముందు సో మంత్లీ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చూడండి, మంత్లీ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిస్క్ లేకుండా 14 to 15% సిఏజీఆర్ జనరేట్ చేయొచ్చు. వారన్ బఫెట్ గారైనా రాకేష్ జున్వాలా గారైనా జనరేట్ చేసింది ఎంత 18 to 20% కదా. సో ఇన్ఫ్యాక్ట్ వారన్ బఫెట్ గారి పోర్ట్ఫోలియో మీరు చూస్తే కనుక కొన్ని ఇయర్స్ ఒక 7-8 ఇయర్స్ మనకి రీసెంట్గానే 2019, 2020 బిఫోర్ నేను అప్డేట్ చెప్తున్నాను, నాస్డాకే సో తన పోర్ట్ఫోలియోని బీట్ చేసిందనమాట. సో అందుకనే వారన్ బఫెట్ గారు ఏం చెప్తారంటే మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్పి చెప్తారనమాట. అది చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. సో అట్లాగే మంత్లీ 5000, 2000 లేకపోతే 500 అయినా పర్లా ఎవ్రీ మంత్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, అవి 10 to 20 years కదిలించరు, అట్లాంటి అమౌంట్ మాత్రమే చేయండి. వాటితో పాటు ఇట్లా మీకు ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూస్తున్నారు కదా, మీరు ఈ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ఇవి చూస్తున్నారు. అట్లాగే ఏంటంటే డీమ్యాట్ గ్రూప్లో అయితే కనుక ఇక్కడ బ్లర్ చేసినవి ఇంకా మరిన్ని వ్యూస్ మీకు క్యాపిటల్ దగ్గరగా చూస్తున్నారు. సో మీరు చూడాలి, ఇట్లా మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ వీటిలో పార్టిసిపేట్ చేయాలంటే మన చాణక్య స్టార్టర్స్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉండి ఉంటారు ఆల్రెడీ. సో లేకపోతే జాయిన్ అవ్వండి. దానితో పాటు ఏంటంటే మొత్తం కంప్లీట్గా చూడాలి ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ అంటే సింపుల్. సో ఎవరిని మనీ ప్లే చేయాల్సిన అవసరం లేదనమాట. సో మన ఛానల్ కింద సో వీడియోస్లో డిస్క్రిప్షన్లో ఏంటంటే సో జెరోదా ఏంజల్ ఉంటాయి. సో లేదు అన్నా మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి అనమాట, జెరోదా ఏంజల్. సో ఈ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లోనే నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. మీకు లైఫ్ టైం బెనిఫిట్స్ అనేవి చూడొచ్చు అనమాట. ఇన్వెస్ట్మెంట్ వ్యూస్, ట్రేడింగ్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే జొమాటో గురించి సో ముందుగా జొమాటో యొక్క ఎర్నింగ్స్ రిపోర్ట్ చూద్దాం. చూడండి, రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ 67% పెరిగింది. సో అలాగే వీళ్ళు లాస్ మేకింగ్ కంపెనీ కదా, సో అయితే ఏంటంటే తక్కువ లాస్ పోస్ట్ చేశారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో గ్రో అయినట్లే కదా. 47.9% గ్రో అయ్యారనమాట. అంటే లాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తగ్గించుకున్నారు కాబట్టి దాన్ని గ్రీన్గా మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ 16.7%, అలాగే నెట్ ప్రాఫిట్లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ 48.4%. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కంపేర్ విత్ సో ప్రీవియస్. అట్లాగేంటంటే సో జొమాటోకి సంబంధించిన మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ డీల్ సంబంధించింది. సో జొమాటో బ్లాక్ డీల్ ఈరోజు జరిగిందని, రేపు జరగబోతుందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అనమాట. సో అయితే ఏంటంటే సో ఈ బ్లాక్ డీల్ అనేది రేపు జరగబోతుంది. సో దానికి ఏంటంటే బోఫా సెక్యూరిటీస్ వాళ్ళు సోల్ బుక్ రన్నర్ అని చెప్పి చెప్తున్నారు. సో అయితే ఏంటంటే సో ఈటీ నవ్లో వచ్చిన మనకి ఈ న్యూస్ అనమాట. సో అయితే ఇక్కడ సో ఎవరు అమ్ముతున్నారు ఆ స్టేక్ని అంటే చూడండి, జొమాటోలో యూబర్కి వాటా ఉంది. సో వాళ్ళు అమ్మచ్చు 7.8% స్టేక్ వాళ్ళకి ఆల్రెడీ ఉంది, వాళ్ళు అమ్మచ్చు అనేది సో ఇక్కడ థింగ్ అనమాట. ఇక్కడ ఉన్న న్యూస్ అప్డేటు. అసలు ఇంతకీ బ్లాక్ డీల్ అంటే ఏంటి అని అంటే చూడండి, సో బ్లాక్ డీల్ అంటే ఏంటంటే 5 crore వర్త్ సో మనకి షేర్ వాల్యూ కానీ, సో అంటే ఆ అమౌంట్ యొక్క వాల్యూ ఉన్న షేర్స్ వర్త్ కానీ, లేదా 5 lakh క్వాంటిటీ, సో అంటే క్వాంటిటీలో నెంబర్ క్వాంటిటీలో ఏంటంటే 5 lakh క్వాంటిటీ లేదా 5 crore వర్త్ స్టాక్ వాల్యూ అనమాట. సో ఇంత వాల్యూ అనేది 2 ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ మధ్య సింగిల్ విండోలో జరుగుతుందన్నమాట. సో దాన్నే బ్లాక్ డీల్ అంటారు. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఏంటంటే 35 minutes జరుగుతుందన్నమాట. 35 minutesలో ఒక హాఫ్ అన్ అవర్ అలౌ చేస్తారనమాట బ్లాక్ డీల్ కోసం అనమాట.
సో సెబీ దగ్గర పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళు బ్లాక్ డీల్ చేసుకుంటారు. సో అయితే ఏంటంటే వీటి వల్ల స్పెక్యులేటివ్గా ఏం చేద్దామని మాత్రం ఎప్పుడు చూడొద్దు అని చెప్తాను. అయితే సో ఇంతకీ యూబర్ అయినా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అంటే చెప్పలేం. కాకపోతే ఏంటంటే ఈ యూబర్ వాళ్ళు సో చాలా నష్టపోయారనమాట. సో లాస్ట్ ఇయర్ సో అంటే మనకి 2021 ఫస్ట్ హాఫ్లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో చాలా నష్టపోయారనమాట జొమాటోలో ఇన్వెస్ట్మెంట్ చేసి. సో ఆ అప్డేట్ కూడా ఉంది, నేను సో పోస్ట్ చేస్తాను, కావాలంటే లింక్ చూడండి అంటాను. అట్లాగే మరి జొమాటో యొక్క టెక్నికల్ చార్ట్ ఏంటి చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనం చూస్తుంది ఏంటంటే జొమాటో యొక్క టెక్నికల్ చార్టు. సో బ్లాక్ డీల్స్, బల్క్ డీల్స్ అవంతా కూడా మన చేతుల్లో ఉండవు, వాటి గురించి వదిలేయండి. సో మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను జొమాటోలో ఇప్పటికీ ఎగైనెస్టే, ఎప్పటికీ ఎగైనెస్టే. ఈ జొమాటో 55 ఉంది కదా, సో దాని మార్కెట్ క్యాప్ ఎంతో ఉంటుంది కదా. సో అది దాని మార్కెట్ క్యాప్ అనేది సో 100 times పెరిగినా కూడా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ జొమాటో. సో ఎందుకో నేను గతంలో చాలా వీడియోస్లో చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ యూ. కాకపోతే ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఎవరో బయర్ యాక్టివేట్ అయ్యారు, సో ఎవరో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ సో ఓపెన్ మార్కెట్లో కూడా బలంగా కొనుక్కుంటూ వస్తుందనే విషయం అర్థమవుతుంది. సో సూనర్ ఏంటంటే ఇది సో 78, 81కి, అలాగే సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మార్కెట్ కనుక ఇలాగే సపోర్ట్ చేస్తే 123 మార్క్ని జొమాటో టచ్ చేస్తుంది టెక్నికల్గా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. సో 37ని తర్వాత 33 అనుకోండి, 33, 37ని స్టాప్ లాస్గా బేస్ చేసుకొని సో 84 లేదా 123 ఈ టార్గెట్ కోసం ఏంటంటే స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వాల్వ్ అవ్వచ్చు, మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతా అని చెప్తాను. చూడండి, అలాగే సారేగామా వాళ్ళ రిజల్ట్స్, సో వాళ్ళ రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇయర్ ఆన్ ఇయర్ 50% గ్రో అయ్యారు, ప్యాడ్ చూస్తే 51% గ్రో అయ్యారు. సో అయితే ఏంటంటే మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయన్నమాట. సో రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కదా, సో ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదంటే హై ప్రైస్ టు ఎర్నింగ్లో ఉన్న స్టాక్ అది సారేగామా. సో ఏదైనా ఇబ్బంది వస్తే సో రిస్క్ కదా, సో అందువల్ల ఏంటంటే అది పైకి వెళ్తుందని తెలిసినా కూడా హై ప్రైస్ టు ఎర్నింగ్లో నేను కొన్నానమాట. సో ప్రైస్ టు ఎర్నింగ్ సపోజ్ 60 ఉందనుకోండి, సో ఎంత ఉందో చూడండి ఒకసారి, 60 ఉందనుకోండి. అంటే ఏంటంటే ప్రైస్ టు ఎర్నింగ్ అంటే దాని ఎర్నింగ్ 1 రూపీ సంపాదిస్తుంటే మనం 60 రూపీస్ పెట్టడానికి సిద్ధపడతామని అర్థం. సో మనకి 20 PE లోపు కొనుక్కోవడం అనేది ఉత్తమం, అరౌండ్ 20 PE ఈజ్ ఫైన్. సో వర్స్ట్ కేసు నాకు ఈ కంపెనీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే బతకలేను అనుకునే వాళ్ళైనా 40, 30 PE లోపు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది కరెక్ట్ అన్నమాట. సో మనం చెప్పింది కాదు, బెంజమిన్ గ్రాహం గారు అంటే వారన్ బఫెట్కే గురువు ఆయన. సో కాబట్టి ఏంటంటే అవి మనం ఫాలో అయితే మన ఇన్వెస్ట్మెంట్స్ మంచిగా గ్రీన్లో ఉంటాయి. సో గ్రేటెస్ట్ కంపెనీ ఈజ్ నాట్ ఆల్వేస్ గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ వీ బై అట్ హై అంటే ఎక్కువ పెట్టుకుంటే సో మనకి రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు, కంపెనీ పర్ఫార్మెన్స్, రెవెన్యూస్ అన్నీ బాగానే ఉంటాయి. సో అదనమాట, ఆ విషయం అర్థం చేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. సో వీడియోలో చెప్పే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ బ్యాంక్ సంబంధించిన అప్డేటు. సో ఆదిత్య పూరి ఎవరైతే సో మనకి ఫార్మర్ HDFC బ్యాంక్ MD ఉన్నారో తను సో ఏంటంటే ఎస్ బ్యాంక్ బోర్డులోకి వస్తున్నారు. సో కార్లీల్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, సో ఎస్ బ్యాంక్లో రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం. సో దాని తరపున వస్తున్నారు అనేది ఇక్కడ అప్డేటు. సో ఆదిత్య పూరి గారు HDFC బ్యాంక్ గ్రోత్లో ఎంత ఇన్వాల్వ్ అయ్యారనేది ప్రపంచానికి తెలిసిన విషయమే. అయితే ఏంటంటే తను వస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది కన్ఫర్మేషన్ అయితే స్టాక్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది, కానీ కన్ఫర్మేషన్ అయిన రోజు ఎంటర్ అవుదామంటే మనకు దొరకదు. ఇప్పుడు ఎంటర్ అవుదామంటే అది అఫీషియల్ కాదు, ఇలా ఉంటుంది స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్. కాబట్టి ఎస్ బ్యాంక్ యొక్క ఫండమెంటల్స్ మీకు నచ్చితే వెళ్ళండి. సో రీసెంట్గా NPSని అమ్ముకున్నారు, అంటే కొంత క్యాష్ వచ్చింది 10,000 crores. అట్లాగే ఏంటంటే సో కార్లీల్ వాళ్ళు వేరే వాళ్ళు అలా ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ వస్తున్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో భవిష్యత్తులో కూడా NPS తగ్గించుకుంటా ప్రాఫిట్లు పెంచుకుంటా వెళ్తే మంచిగానే వెళ్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చితే ఎంతో కొంత మనీ మేనేజ్మెంట్ ఫాలో అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయండి. తను వస్తే ఇంకా వెళ్తుంది, లేకపోయినా వెళ్ళేటట్టు ఉండాలి కంపెనీ. సో అర్థమవుతుందా? సో కాబట్టి సో కంపెనీ సో ఓన్లీ ఒక వ్యక్తి వల్ల వెళ్ళిపోదు అనమాట. సో ఎడ్జ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఎస్ బ్యాంక్ ఉన్న థింగ్ ఏంటి, ఏం జరిగింది అనేది తెలుసు కదా, కాబట్టి కొంచెం టైం పడుతుంది ఎవరు వచ్చినా కూడా. కాకపోతే తను వస్తే ఏంటంటే ఎఫెక్టివ్గా చేయొచ్చు, ఎందుకంటే తనకి అనుభవం ఉంది కాబట్టి. సో ఇది న్యూస్ అప్డేట్ లాగా తీసుకోండి. ఎస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా అనేది ఫండమెంటల్స్ చెక్ చేయండి అని చెప్తాను. సో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక టెక్నికల్గా చార్ట్ చూడమని చెప్తాను. చూడండి, అలాగే బజాజ్ కన్జ్యూమర్ గురించి చూసే ముందు మన FM సో నిర్మలా సీతారామన్ మేడం గారు ఏం చెప్తున్నారు అని అంటే, సో గవర్నమెంట్ సో డెట్ని కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నారు. అట్లాగేనంటే మన ఎకానమీ పాజిటివ్ సైన్స్ అని చెప్తున్నారు. అలాగే రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది సో గవర్నమెంట్ ట్రై చేస్తుందన్నమాట రీటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి 7% బిలోకి. సో అట్లాగే RBI మంచి జాబ్ చేసింది అని. సో అంటే ఏంటంటే RBI రేట్ హైక్ చేస్తుంది కదా,
కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికే కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అట్లాగే జిఎస్టీ కలెక్షన్ అనేది సెకండ్ హైయెస్ట్ ఇన్ సో మంత్ ఆఫ్ జూలై అని అంటే సో ఇది కూడా శుభసూచకం. సో ఎకానమీకి బూస్టింగ్ అని చెప్పి చెప్తాను. సో జిఎస్టీ కలెక్షన్ ఓవరాల్గా సో 5th కన్సిక్యూటివ్ మంత్ 1.4 lakh crore దాటింది. ఇది కూడా మంచి విషయం అని చెప్పి చెప్తాను. సో అలాగే ఎఫ్ఎం గారి కామెంట్స్ ఇంకా చూస్తే కనుక సో ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. సో అది ఖచ్చితం. సో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. చైనాను కూడా బీట్ చేస్తుందని వీడియో చేసుకున్నాం. ఎండ్ కార్డులో వేస్తాను, ఒకసారి చూడమని చెప్పి చెప్తాను. అట్లాగే ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ కంట్రీకైనా తప్పవు. అవి ఏంటంటే మేము రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అలాగే జీరో ప్రాబబిలిటీ ఇన్ ఇండియా గోయింగ్ టు రష్యన్ అనమాట అని చెప్తున్నారు. సో రీసెంట్గా బ్లూంబర్గ్ వాళ్ళు చెప్పారు. సో ఎవరు చెప్పినా చెప్పకపోయినా మన కంట్రీ మీద మనకు నమ్మకం ఉంది. సో రష్యన్ వచ్చినా కూడా పట్టుకోవాలి. రష్యన్ వస్తే ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ స్టాక్స్ మనం కొనుక్కోవడానికి ఆపర్చునిటీ అనమాట. కాబట్టి సో ఓవరాల్గా ఇట్లాంటివి స్టాక్ మార్కెట్కి బూస్టింగ్ ఇచ్చాయి. అయితే ఏంటంటే మార్కెట్ ర్యాలీలో ఉన్నప్పుడు ఇవి ఇంకా సో పైకి వెళ్ళడానికి దోహదపడతాయి. అలాగే మార్కెట్ డౌన్ఫాల్లో ఉందనుకోండి, ఇట్లాంటి స్టేట్మెంట్స్ పట్టించుకోరనమాట. కాబట్టి మార్కెట్ యొక్క ఓవరాల్ డైరెక్షన్ ఎటుపోతుంది అనేది కీన్గా అబ్జర్వ్ చేయాలి. రోజుకి 10 బ్యాడ్ న్యూస్లు 10 గుడ్ న్యూస్లు వస్తూ ఉంటాయి మనం చూసుకుంటే టీవీ ఛానల్, సోషల్ మీడియాలో. కానీ మార్కెట్ ఎటుపోతుంది అనేది ఓవరాల్గా అంచనా వేయాలి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, బజాజ్ కన్జ్యూమర్ గురించి సో రెవెన్యూస్ బాగున్నాయి, కాకపోతే ఏంటంటే ప్రాఫిట్లో డిక్లైన్ వచ్చింది మార్జిన్స్ తక్కువ మెయింటైన్ చేయడం వల్ల. సో మార్జిన్స్ తగ్గాయన్నమాట. సమయాభావం వల్ల దాన్ని డిస్కస్ చేయట్లేదు మన పోర్ట్ఫోలియోలో స్టాకు. అయినా కూడా స్టాక్ పడిపోదు, ఎందుకనంటే మనం లోయర్ ప్రైస్ టు ఎర్నింగ్లో కొన్నాం కదా. సో ఇంకా లో పీఈలోనే ఉంది ఆ స్టాకు. అందువల్ల ఏంటంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో అందుకే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే ఏంటంటే రెవెన్యూస్ బాగున్నాయి కాబట్టి సో అలాగే మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఇయర్లీ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ కాబట్టి సో ఓకే అని చెప్పి చెప్తాను. సో చూడండి, అట్లాగే 17,473 నెక్స్ట్ టార్గెట్ అనమాట. సో ఈ బ్రేక్అవుట్ వస్తుంది, వచ్చి తీరుతుంది. అట్లాగే 17,943కి వెళ్తుంది, 18K టచ్ చేస్తుంది 1.5 month. సో నా వ్యూ అనేది సేమ్. సో అన్ఎక్స్పెక్టెడ్ బ్యాడ్ న్యూస్లు వచ్చినా కూడా ఇక్కడ 16,845 16,845 దగ్గర మంచి ఆర్డర్స్ ఉన్నాయి. సో మీరు మంత్లీ చార్ట్ చూస్తే కనుక న్యూట్రల్ ఓపెనింగ్ ఈ మంత్. సో అందుకనే మనం అనుకున్నాం కదా ఆగస్ట్లో ర్యాలీ అనేది 2022లోనే ది బెస్ట్గా నిలవబోతుంది అని అంటాను. సో ఇన్ఫ్యాక్ట్ సో 18,616 లెగిసిపోయినా కూడా ఆశ్చర్యం లేదు అని చెప్పి చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ వ్యూ. సో మనం వీకెండ్ చెప్పుకున్నాం కదా 38,735 టచ్ చేస్తుంది, అలాగే దాన్ని ఛేదిస్తుంది కూడా. సో అందులో సందేహం లేదు. సో కాబట్టి బ్రేక్అవుట్కి సిద్ధంగా ఉండి అంటాను. బ్రేక్అవుట్ వస్తుంది, బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత సో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతా మళ్ళీ పైకి వెళ్తుంది. కాబట్టి ఏంటంటే సో బ్రేక్అవుట్ వస్తుంది, ఈ లైన్ అయితే కనుక ఖచ్చితంగా టచ్ చేస్తుంది. అలాగే ఓవరాల్గా 1.5 monthలో 42,175 మార్క్ని బ్యాంక్ నిఫ్టీ టచ్ చేస్తుంది. సో ఇప్పటి వ్యూస్ అనమాట. మధ్యలో ఎప్పుడైనా నా వ్యూ మార్చుకుంటే, మార్కెట్ యొక్క డైనమిజం వల్ల మార్చుకుంటే కనుక సో నేను అప్డేట్ చేస్తాను. అందుకు మీరు ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీరు అప్డేట్స్ని మీరు చూడగలుగుతారనమాట. సో అది ఫ్రెండ్స్ మనకి సింపుల్గా ఈరోజు వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లాగే సో ఆగస్ట్లో వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాము. అట్లాగే ఈటీఎఫ్స్ కానీ ఈక్విటీ మార్కెట్లో కానీ ఆ వర్క్షాప్ కానీ అటెండ్ అవ్వాలి అని అంటే ఛానల్ కింద జెరోదా ఏంజెల్ అనమాట. సో అలాగే కింద నెంబర్ చూడండి, మా టీం నెంబరు. సో దానికి ఐడి పంపించండి, మీ క్యాపిటల్తో రండి, అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు చూడొచ్చు అని చెప్పి చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాం. గుడ్ డే.